వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. రీసెంట్గా మనకి ఒక న్యూస్ అయితే వైరల్గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి మీద మనకి తెలియజేయడానికి పల్మనాలజిస్ట్, లంగ్ స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్ వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వీఆర్ గుడ్, థ్యాంక్ యూ. సార్, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు సింగపూర్లో జరిగిన సంఘటన మీద మనము మాట్లాడుకుంటున్నాం. సో ఆయనకి రీసెంట్గానే బ్రోగ్నోస్కోపీ అనే ట్రీట్మెంట్ కూడా చేశారు అంటున్నారు. సో అసలు అంటే ఏంటి సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరగడం చాలా బాధాకరం. మార్క్ శంకర్కి త్వరగా కోరుకుంటున్నాము. సో దీంట్లో ఏంటంటే ఇన్హలేషనల్ ఇంజురీ అంటాం. ఒక దగ్గర ఫైర్ జరిగినప్పుడు అందులోంచి వచ్చే పొగ మన లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మన లంగ్స్ అంటే ఇలా ఉంటాయన్నమాట. ఈ ద్వారంగా లోపలికి వెళ్తుంది మన గాలి. సో దాంతోపాటు పొగ వెళ్ళడం వల్ల ఈ ఏరియా అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫ్రమ్ నోస్ టిల్ లంగ్స్. సో ఈ నోస్ దగ్గర కూడా మనకి అక్కడ డార్క్గా అవ్వడం కనిపిస్తుంది. ఐ థింక్ కొంచెం ఫేషియల్ ఇంజురీస్ కూడా జరిగినట్టున్నాయి చేతులకి, కాళ్ళకి. సో దాని మీనింగ్ ఏంటంటే లోపలికి కూడా ఎంతో కొంత పొగ వెళ్ళి ఉంటుంది. సో ఆ పొగ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఒక డార్క్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని సూట్ అంటాం. సో అది ఎంతవరకు ఫామ్ అయిందో తెలుసుకోవడం కోసమే నాకు తెలిసి వాళ్ళు బ్రాంకోస్కోపీ అని టెస్ట్ చేస్తుంటారు. బ్రాంకోస్కోపీ అంటే ఏంటని మీరు అడిగారు. బ్రాంకోస్కోపీ అంటే ఒక ట్యూబ్ని మనము ఇలా నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ లంగ్స్లోకి పాస్ చేసి లోపల ఎలా ఉంది, శ్వాసకోశం ఏమన్నా ఎఫెక్ట్ అయిందా, లంగ్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యా దీనివల్ల అనేది తెలుసుకుంటాం అనమాట. సో దీన్ని బ్రాంకోస్కోపీ అంటాం. అది మేము రెగ్యులర్గా చేస్తుంటాం ప్రొసీజర్స్. సో అదే ప్రొసీజర్ అక్కడ బాబుకి చేయడం జరిగింది. దాంట్లో అప్డేట్ ఏంటి అనేది పర్టికులర్గా మనకి ఇన్ఫర్మేషన్, ట్రీటింగ్ డాక్టర్ మనం కాదు కాబట్టి తెలియదు. సో వీ కాంట్ రిలేట్ అబౌట్ దట్ కండిషన్. బట్ ఇదైతే జరిగిందనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో సీరియస్ అయి ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైర్ ఇంజరీ వల్ల ఫిజికల్గా ఏదైనా డ్యామేజ్ జరిగిందని చూడడానికి చేస్తారనమాట. ఏమైనా నల్లగా ఎఫెక్ట్ అయిందా ఊపిరితిత్తు, లేదా హెల్దీగా ఉందా. హెల్దీగా ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. హీ విల్ రికవర్ వెరీ సూన్. ఓకే, ఒకవేళ లోపల ఏమన్నా బర్న్ ఇంజురీ జరిగితే కనుక అది కొంచెం ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ చేంజెస్ అనేవి మనం సీరియల్ ఎక్స్రేస్ అంటాం. అంటే రోజు కూడా ఎక్స్రేస్ తీసి గమనిస్తుంటారు. ఎక్స్రే అంటే మనం ఒక ఫిల్మ్ తీస్తారు, ఒక ఫోటో లాగా అనమాట. లోపల లంగ్స్ హెల్త్ ఎలా ఉందో కనిపిస్తుంది. సో డైలీ మానిటరింగ్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఏమైనా కొత్తగా ప్యాచెస్ ఫామ్ అవుతున్నాయా, ఏమైనా కొత్తగా లిక్విడ్ ఏమైనా వస్తుందా, ఫ్లూయిడ్ వస్తుందా తెలుస్తుందా. సో నాకు తెలిసి వాళ్ళు డైలీ ఎక్స్రేస్ చేస్తూ ఉంటుంటారు. బ్రాంకోస్కోపీలో కూడా డేంజరస్ ప్రాబ్లం ఉందని నేను అనుకోవట్లేదు. ఉంటే బయటికి వచ్చేదేమో, ఉండకూడదనే కోరుకుందాము. దాని తర్వాత ఇవి కాకుండా ఒక పర్సన్ బర్న్స్కి గురయ్యాడు, లేదా ఒక దగ్గర స్మోక్లో ఎక్స్పోజ్ అయ్యాడు, డైరెక్ట్గా కాలకపోయినా కానీ ఆ స్మోక్ వల్ల ఏమవుతుందంటే హైడ్రోజన్ సైనైడ్ అంటాం, వెరీ వెరీ డేంజరస్ గ్యాస్. ఇది ఇన్హేల్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకి ఈ ఆక్సిజన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ అంటాం. మన హీమోగ్లోబిన్కి ఆక్సిజన్ ఎంతైతే వెళ్ళి అటాచ్ అవుతుందో దానికంటే 280 times మోర్ పవర్ఫుల్ అనమాట ఈ కార్బన్ మోనాక్సైడ్ అనే గ్యాస్. సో వెంటనే ఆక్సిజన్ సీట్స్ ఉంటాయి హిమోగ్లోబిన్ అనే మాలిక్యూల్ పైన, వాటన్నిటిని ఆక్యుపై చేసేస్తుంది చాలా ఫాస్ట్. సో ఒక పర్సన్ బాగా బ్రెత్లెస్ అవుతాడు, ఆయాసపడతాడు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక ఆక్సిజన్ అనేది దాని ట్రీట్మెంట్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఎయిడ్ లాగా వాళ్ళన్నీ ఇచ్చే ఉంటారు. బాబు బాగానే ఉంటుంటాడు ఇప్పుడు దాకా. సో నాకు తెలిసి హీఈస్ గోయింగ్ టు బీ ఫైన్ బికాస్ ఆఫ్ ద ప్రొసీజర్ ఆర్ ఆక్సిజన్ వాట్ ఎవర్ ఈస్ గివెన్. అండ్ ఫర్దర్గా ఈ బ్రాంకోస్కోపీ అనేది మళ్ళీ ఏమన్నా ఒకవేళ లోపల కొత్తగా మచ్చలు వచ్చాయి, లేదా ఫ్లూయిడ్ ఫామ్ అయింది, ఏమన్నా ఇంకా అవుతుందని తెలుసుకోవడానికి మళ్ళీ ఇంకోసారి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో లంగ్స్లోకి పొగ వెళ్ళిపోయింది కదా సార్. సో ఫర్దర్గా ఏమన్నా శ్వాసకోశ సంబంధిత ఏమన్నా అబ్బాయికి ఏమన్నా వచ్చే అవకాశాలు? యాజ్ ఆఫ్ నో ఇన్హలేషనల్ బర్న్స్ ఇంజురీ ఉంటుంది. దాని తర్వాత రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటాం, జస్ట్ ఫర్ ఫ్యూ డేస్. అది మనం ఆక్సిజన్, నెబులైజర్స్, దాని తర్వాత కొంచెం బ్రాంకియల్ హైజీన్ అంటాం. ఆ మెజర్స్ అన్ని పాటిస్తే కనుక హీల్ రికవర్ వెరీ సూన్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్. దీనివల్ల ఏదో ఫ్యూచర్లో ఏదో అవుతుందని అనుకోకూడదు, అలాంటిది ఏమీ ఉండదు. ఎలాగైతే మనకి ఇక్కడ ఒక చిన్న బర్న్ అయితే కాలినట్టు అవుతుంది కదా, అది రికవర్ అయిపోతుంది ఈవెన్చువలీ. సిమిలర్లీ అది కూడా ఒక బాడీ పార్టే కదా, సో అక్కడ కూడా రికవర్ అవుతుంది. సో ఏం భయం లేదు, ఎటువంటి భయాందోళన గురవ్వాల్సిన అవసరం లేదు. హీ విల్ బి ఫైన్. అంటే పొగ వెళ్ళింది కదా సార్ లోపలికి, అంటే లంగ్స్ లోకి పొగ అనేది వెళ్ళడం వల్ల అంటే ఫర్దర్ గా ఆస్మా లాంటిది ఏమన్నా వచ్చే ఛాన్సెస్ అలాంటివి ఏమన్నా? అంటే అట్లాంటిది అయితే హైపోథెసిస్ లేదు. అప్పటికప్పుడు
ఆస్మా లాగా బిహేవ్ చేయొచ్చు, కొంచెం ఆయాసపడడం ఓకే. అంటే జరిగినప్పుడు మేబీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ కొంచెం ఆ సూట్ అంటాం ఆ లేయర్ని బ్లాక్ కలర్గా ఉంటుంది. సో ఆ సూట్ అనేది ఏరియాస్ మన బాడీ కూడా సెల్ఫ్ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. మరీ ఎక్కువ ఉంటే వాళ్ళు క్లీన్ చేస్తారు బ్రాంకోస్కోపీ ద్వారా. వెరీ వెరీ మినిమల్ కనిపించట్లేదు అంటే వాట్ ఎవర్ మినిమల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్రోఫైజెస్ అని మన బాడీలో ఉంటాయి అనమాట. సో దే క్లీన్ ఇట్ అప్. అదంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆస్మా అంటే వచ్చే అవకాశాలు ఏమి ఉండవండి. ఐ థింక్ హీస్ గోయింగ్ టు బి ఫైన్. సో ఒకవేళ ఈ పేషెంట్ పక్కన పెట్టేసి వేరేది ఎవరిదో అనుకుందాం, ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కువగా సివియర్ ఇంజురీస్ అయితే కనుక ఫ్యూచర్లో కొంచెం బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ నాకు తెలిసి ఈ పేషెంట్కి అంత సివియర్గా ఇంజురీస్ అయ్యి ఉండవు. సో అంటే కాళ్ళు చేతులకి తీవ్రంగా గాయాలయ్యాయి అండ్ లంగ్స్లో జస్ట్ ఇలా లంగ్స్ కి ఈవెన్చువల్లీ ఎంటర్ అవుతుంది ఎలాగైనా పొగ. ఆ టైంలో బ్రీత్ చేస్తుంటారు కదా. సో వాళ్ళు పిల్లలంతా ఎవరైనా సరే మనం గాలి పీలుస్తుంటాం ఆ టైంలో. సో ఆ టైంలో హైడ్రోజన్ సైనైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, ఇవన్నీ గ్యాసెస్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎంతసేపు ఎక్కువ ఉంటే అంత డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. మేబీ త్వరగా బయటకు వచ్చేసి ఉంటారు. సో ప్రాబ్లం పెద్దగా అవ్వకపోవచ్చు, బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ నాకు తీసుకున్నట్టే కనిపిస్తుంది. హీ షుడ్ రికవర్ సూన్. సార్, మాకు తెలియని విషయం గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నిమోనియా అంటే ఈ లంగ్స్ అంటాం మనకి, ఇవి లంగ్స్ పేర్ ఆఫ్ లంగ్స్ ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్. ఎక్కడన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు నిమోనియాస్ అనేవి. సో ఆ నిమోనియా రావడం వల్ల కూడా పేషెంట్స్కి దగ్గు, ఆయాసం అన్నీ కూడా ఉంటాయి, జ్వరం ఉంటుంది బాగా. ఓకే. ఎస్. సో ఈ న్యూమోనియాస్ కూడా కొంతమందికి సమ్మర్ సీజన్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ లెజనైర్స్ డిసీజ్ అంటాము. అదేంటంటే ఎయిర్ కండిషనర్స్ లేదా పూర్లీ క్లీన్ ఫిల్టర్స్ ఆర్ ఎప్పటి నుంచో వాటర్ లాక్డ్ మన కూలర్స్ ఉంటాయి, ఆర్ అంటే మన ఇండస్ట్రీ గ్రేడ్ కూలర్స్ లైక్ మొత్తం బిల్డింగ్ అంతా సప్లై చేసే అవి అప్పుడప్పుడు కంటామినేట్ అయితే లెజోనెల్లా వల్ల లెజోనెల్లోసిస్ అనే ఒక నిమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి సమ్మర్స్లో ఎక్కువ ఉంటాయి ఈ నిమోనియాస్. వెరస్ ఇన్ఫ్లుయెన్జా అవన్నీ ఎక్కువ వింటర్స్లో, రెయినీ సీజన్లో చూస్తుంటాం. సో ఈ లెజోనెర్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్యూబర్క్లోసిస్ అనే జబ్బు ఉంటుంది మనకి లంగ్స్ సంబంధించింది. సో పేషెంట్కి కాఫ్ ఎనీ టైం ఉండొచ్చు, ఇయర్ లాంగ్ ఉండొచ్చు. సో సమ్మర్లో రావచ్చు, వింటర్లో రావచ్చు, ఎనీ టైం యూ కెన్ గెట్ ఇట్. వాళ్ళకు కూడా లంగ్సే ఎఫెక్ట్ అవుతాయి. సో ఇలా ఏ జబ్బు అయినా సరే సమ్మర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పొల్యూషన్ లెవెల్స్కి బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం అనేది నేను అడ్వైస్ చేస్తాను. అంటే ఆల్రెడీ పేషెంట్గా ఉన్న వాళ్ళకే కాకుండా ఈవెన్ ఎవరైతే పేషెంట్ కారో, ఎవరైతే హెల్దీగా ఉన్నారో, ఈవెన్ కిడ్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. కనుక మాస్క్ ధరించి బయటికి వెళ్ళండి. ఇప్పుడున్న ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్కి PM 2.5 పార్టికల్స్, PM 10 పార్టికల్స్, ఇలా డిఫరెంట్ పార్టికల్స్ లోపలికి వెళ్ళి ఆల్మోస్ట్ సిగరెట్ స్మోక్ అయితే ఎంతైతే మన లంగ్స్ని డ్యామేజ్ చేస్తుందో అదే లెవెల్లో పొల్యూషన్ కూడా చేస్తున్నట్టు స్టడీస్ కూడా ఉన్నాయి. అంటే ఒక రోజు బయట పొల్యూషన్ కంటిన్యూస్ ఎక్స్పోజ్ అయితే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ 5 సిగరెట్ స్మోక్ చేసినంత పొల్యూషన్ మనం పీలుస్తాం. సో దీనివల్ల వీఆర్ మోర్ ప్రోన్ టు ఆల్ ద డిసీజెస్. అది వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న స్ట్రక్చరల్ డిసీజెస్ లైక్ ILD, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, ఆర్ COPD, ఇప్పుడు చెప్పిన COPD, ఇవన్నీ కూడా ఇంకా ట్రిగ్గర్ అవుతాయి, ఇంకా మరీ ఎక్కువ అవుతాయి. సో దట్ ఈస్ ద బేసిక్ ప్రికాషన్ దట్ ఎవ్రీబడీ కెన్ టేక్. అండ్ మాస్క్ వచ్చేస్తే కనుక చాలా మంది క్లాత్ మాస్క్ వేసుకుంటున్నారు. దట్ విల్ నాట్ గివ్ even 1% ఆఫ్ ప్రొటెక్షన్. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దాని బదులు సర్జికల్ మాస్క్ ఆర్ సమ్ టైమ్స్ డిసీజ్డ్ పేషెంట్స్ అయితే కనుక N95 మాస్క్ వేసుకుంటే కనుక ఎంతో కొంత ప్రొటెక్షన్ వాటి వల్ల లభించే అవకాశం ఉంటుంది. బట్ మాస్క్ అంటే కూడా మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ప్రివెంటింగ్ ఇన్ఫెక్షన్స్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ వ్యాక్సినేషన్. సో ఈ ఫ్లూ వ్యాక్సిన్స్, నిమోనియా వ్యాక్సిన్స్ ఇవన్నీ ఉన్నాయి అవైలబుల్గా. సో ఎవరైతే ఈ ఎఫెక్టెడ్ గ్రూప్ ఉంటారో, అంటే వ్యాక్సిన్స్ తీసుకున్నట్టయితే కనుక ఇవన్నీ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. వచ్చినప్పటికీ కూడా సివియారిటీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ ఒకవేళ ఇలాంటి ఫుడ్ అంటే ఇప్పుడు డిపెండ్స్ అండి. ఇప్పుడు కోల్డ్గా చల్లగా ఉండేవి, బాగా సవర్ పుల్లగా ఉండే ఐటమ్స్ తీసుకుంటే ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కొంచెం ట్రిగ్గర్ అవుతాయి. ఈ ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటారు సమ్మర్స్. సో ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ ఎలర్జీస్ అనేవి ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే జలుబు రావడం, తుమ్ములు, ముక్కు బ్లాక్ అవ్వడం, ముక్కు దిబ్బడ. సో ఇవన్నీ కూడా ఈ ఏదైతే ఈ ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, పేస్ట్రీస్ కానీ ఏదైనా కోల్డ్ ఐటమ్స్ విచ్ ఆర్ ఎస్పెషలీ మిక్స్డ్ విత్ దిస్ ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ఫ్లేవర్స్, వాటి వల్ల ఇవి ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలర్జీ అవన్నీ ఉన్నట్టయితే కనుక కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ ఇవన్నీ కూడా. సో దట్ ఈస్ మై అడ్వైస్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. చూసారు కదా, మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.